హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్. మీ ఇంట్లో ఎప్పుడైనా సరే ఒక 5 నుంచి 10 వరకు పుల్ల మామిడికాయలు ఉంటే ఇలా సింపుల్గా తొక్కుడు పచ్చడి చేసుకోవచ్చు అనమాట. అప్పటికప్పుడే చేసుకొని వెంటనే తినేయచ్చు ఇది. అయితే దీనికోసం మామిడికాయలన్నీ ఇలా నీట్గా కడిగేసుకొని పైన తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎండలో ఆరబెట్టుకోవాలి. మంచి ఎండలో ఒక 4 నుంచి 5 గంటల వరకు ఆరబెట్టాలన్నమాట. ఆరిపోయిన ముక్కలన్నిటినీ తర్వాత ఇలాగా మిక్సీ జార్లో ఒకసారి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే కనుక రోట్లో కూడా తొక్కుకోవచ్చు దీన్ని. అయితే మరీ ముక్కల్లాగా ఉండకూడదు, అలాగని మెత్తగా పేస్ట్ లాగా కూడా అయిపోకూడదు. తర్వాత ఇలాగ మిక్సీ జార్లో వేసుకునే ప్రతిసారి ఇలాగ కొంచెం ఉప్పు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పైన మనం కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసుకొని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఇలాగ మనం తొక్కుకున్న తొక్కుడు మొత్తాన్ని ఒక పెద్ద ప్లేట్లోకి తీసేసుకొని మనం తినే కారాన్ని బట్టి కారాన్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికి ప్రత్యేకంగా కొలతలంటూ ఏమీ ఉండవు అన్నమాట. మనము పచ్చళ్ళు పెట్టడం రాదు అని భయపడే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు దీన్ని. దీంట్లో మీరు కావాలనుకుంటే కొంచెం మెంతి పొడి కూడా వేసుకోవచ్చు. మెంతుల్ని ఫ్రై చేసేసుకొని పౌడర్ చేసుకొని వేసుకోవచ్చు. మరీ ఎక్కువ వేయకూడదు. 1 నుంచి 1.5 స్పూన్ వరకు మెంతిపిండి వేసుకోవచ్చు. ఆవకాయ తింటే వేడి చేస్తుంది అని భయపడే వాళ్ళకి ఈ పచ్చడి చాలా బాగుంటుందన్నమాట. తర్వాత ఈ పచ్చడిలో మనం బెల్లం కూడా వేసుకుంటాం అన్నమాట. కొంచెం బెల్లం కూడా వేసుకొని జస్ట్ మనకి తీపి తెలిసేలాగా మాత్రమే వేసుకోవాలి. అన్నీ వేసి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఉప్పు కారాలు ఇంకా పడతాయి అనుకుంటే వేసుకోవచ్చు. తర్వాత ఇలా ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత నూనెని తాలింపుతో సహా పచ్చడిలో వేసేసుకోవాలి. దీనికి మనకి నూనె కూడా ఎక్కువ పట్టదు. నేను ఇక్కడ పల్లి ఆయిల్ యూస్ చేశాను. మీరు పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ ఈ చట్నీ చాలా బాగుంటుందన్నమాట. దీన్ని మనం వెంటనే తినేయచ్చు. మనకి పచ్చడి కొంచెం జారుగా ఉంటే చాలు. లేదు ఇంకా గట్టిగా ఉంది అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ని వేడి చేసి మళ్ళీ వేసుకోవచ్చు అన్నమాట. ఇందాక చెప్పినట్టుగా వేడి చేస్తుంది అనుకునే వాళ్ళు కాస్త మెంతిపిండి కూడా కలుపుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది అన్నంలోకి.